బా బ్రో అక్క నవ్వుతుంది కానీ నాకు ఐ హావ్ ఎ ప్రాబ్లం విత్ రమ్య. అది కదా మెయిన్ పాయింట్. రమ్య కన్ఫెషన్ రూమ్ లోకి రామా. రూమ్ లోకి ఎక్కరా? బిగ్ బాస్ వీడియో ప్లీజ్. అమ్మాయిల పిచ్చి ఫస్ట్ అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే. ఏమైందాక సప్పుడు వేస్తలేవు? మీ ఇద్దరికి ఒక వీడియో చూపిస్తా. ఇంకొక వీడియో మామ? ఇంకో వీడియో ఉందంట మామ. ఏంటి చెప్పు. చెప్తా చాలా బ్యాడ్ ఉంది ఓకేనా, అంతకు మించి నేనేం చెప్పను. మామ ఇందులో కూడా రమ్య ఉంది మామ, ఈ వీడియోలో కూడా. నువ్వు లవ్ లో ఆడడానికి రాలేదు ఓకేనా. ఆహా నాకు తెలిసిపోయింది, నీ కళ్ళు చూస్తే ఆ ఏడుపు చూస్తే నాకు అర్థమైపోయింది నువ్వు లవ్ చేస్తున్నావు. కెమెరాస్ ఉన్నాయి, ఓవర్ యాక్షన్ చేయకు. చూసావారా అక్క? థ్యాంక్ యూ సార్. వన్ వీడియో ఐ విల్ షో యూ. ఇంకొక వీడియో, ఇన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. యా నాకు అదే చెప్దాం అనుకున్నా. ఇందులో కూడా రమ్య ఉంది మామ, ఎన్ని చెప్తావా అక్క నువ్వు? అండ్ తనూజ ఇలా చేస్తే నీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి, ఎంచుకుంటే అది ఇండైరెక్ట్ గా అది మంచి యూనో రెండు కలిస్తేనే సౌండ్, ఒకదాంతో రాదు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మేడం. నీకు ఇంకో వీడియో చూపిస్తా. ఇంకొక వీడియో సార్, ఇన్ని వీడియోలు ఉన్నాయి సార్, అసలు ఏం సార్ ఎందుకంత లైక్ లీనియన్స్ ఇస్తుంది తను కూడా. లైక్ ఇందులో కూడా రమ్య ఉంది మామ, ఎన్ని చెప్తావా అక్క నువ్వు? డైరెక్ట్ గా చూపియట్లేదు, ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టు అనిపించింది నాకు. ఒకరు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా, అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది. ఏమన్నానా? ప్రతి ఒక్క వీడియోలో రమ్యలో ఉంది మామ, ప్రతి వీడియోలో రమ్య అక్కనే. అక్కనే మొత్తం ఏది పడితే అది మాట్లాడుతున్నాను, ఏం స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అడగదు. అసలు ఏం చేద్దామని వచ్చినావు అక్క? చేయాలని అవసరమా? చేస్తే ఏదో చేసి వెళ్ళిపోవాలి. వా అక్క ఈరోజు చేసే పోతాయంట. ఓకే సైలెంట్ గా కూర్చోవాలి, నా అవసరం లేదు. వచ్చిన 1 వీక్ ఎన్ని వీడియోలు వచ్చినాయంటే అక్క ఆల్ ది బెస్ట్. చేసావా? ఆహా